హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 103 వీడియో, 103 వీడియో. ఇది 103 వీడియోలో 101, 102 వీడియోస్లో మనము ప్రశ్న పదాలు, లేదు కాదనే వాక్యాలు ఈ యొక్క పాస్ట్ సింపుల్లో ఎలా మాట్లాడాలి, ఎలా తెలియజేయాలి ఎదుటి వాళ్ళతో, ఎలా నేర్చుకోవాలి త్వరగా అనేటువంటిది మనం ప్రాక్టీస్ చేస్తాము. ఈ 103 వీడియోలో రెండు కలిపి ఎలా యూజ్ చేయొచ్చు మనం, లేదు కాదనే వాక్యాలు, ప్రశ్న వాక్యాలు, ఆ రెండింటిని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. దాని నుంచే ఫోకస్ చేయడం జరిగింది వీడియోలో. మామూలు వాక్యాలకు ప్రశ్న వాక్యాలు మరియు లేదు కాదని చెప్పేటువంటి యొక్క క్వశ్చన్ సెంటెన్సెస్, వీటిని ఏమంటాం ఇంగ్లీష్లో నెగటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్ సెంటెన్సెస్ ఆర్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఈ రెండు కూడా నేను ఇటు సైడ్ రాశాను, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ మామూలుగా స్టేట్మెంట్, మామూలు సెంటెన్స్ ఇచ్చాను. వాటిని ఎలాగ మనం లేదు కాదనే వాక్యాలు, ప్రశ్న వాక్యాల్లో ఎలా మార్చవచ్చు. ప్రశ్న వాక్యాలన్నీ క్వశ్చన్ ఫామ్తో మీకు ఇచ్చాను, మీరు బాగా సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఈజీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. మామూలు వాక్యము, ఐ సా హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ జనవరి 2024. నేను అతన్ని ఫస్ట్ టైం జనవరి 2024లో కాలేజీలో చూశాను. ఇదే సెంటెన్స్ లేదు కాదని చెప్పాలనుకోండి, ఐ డి నాట్ సీ హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ జనవరి 2024. అదే ప్రశ్న క్వశ్చన్ వర్డ్ చెప్పాలనుకోండి, క్వశ్చన్ సెంటెన్స్, డిడ్ ఐ నాట్ సీ హిమ్ ఫస్ట్ టైం ఇన్ కాలేజ్ ఇన్ జనవరి 2024. అలాగే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సెకండ్ వాక్యం వచ్చేసి వీ రోట్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఇది ప్రశ్న వాక్యము, లేదు కాదనే వాక్యాలు ఎలా చెప్పాలి, వీ డింట్ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే. అదే ప్రశ్న వాక్యం చేయాలనుకోండి, డిడ్ యూ రైట్ ఎగ్జామ్ ఎస్టర్డే, అది ప్రశ్న వాక్యం. థర్డ్ సెంటెన్స్ వచ్చేసి యూ వెంట్ ఆన్ ఏ వెకేషన్ టు సిమ్లా. అదే లేదు కాదని చెప్పాలనుకోండి, డిడ్ నాట్ గో టు సిమ్లా ఆన్ వెకేషన్ అనొచ్చు, లేదా డిడ్ యూ గో ఆన్ ఏ వెకేషన్ టు సిమ్లా, ప్రశ్న అది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వాక్యం వచ్చేసి హీ ఫెల్ట్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ ఈ స్లీప్. అతను నిద్ర తర్వాత రిఫ్రెష్గా ఫీల్ అయ్యాడు. హీ డి నాట్ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ ఈ స్లీప్. అదే క్వశ్చన్ చేయాలనుకోండి, డిడ్ హీ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ ఈ స్లీప్, దట్ ఈస్ వాట్ ఫిఫ్త్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి షీ స్పోక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దాన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, షీ డి నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అలాగే డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆవిడ ఇంగ్లీష్ దారంగా మాట్లాడారా, అలాగా. నెక్స్ట్ ఆరోది, దే వాక్ టు కాలేజ్ ఎస్టర్డే. మొన్న కాలేజ్ నడుచుకుంటూ వెళ్ళారు. క్వశ్చన్ చేయాలనుకోండి, డిడ్ దే వాక్ టు కాలేజ్ ఎస్టర్డే, లేదు కాదని చెప్పాలనుకోండి, దే డిడ్ నాట్ వాక్ టు కాలేజ్ ఎస్టర్డే. ఓకే, అది ఆరో సెంటెన్స్. ఏడో సెంటెన్స్ వచ్చేసి ఇట్ కేమ్ ఆన్ టైమ్ ఎస్టర్డే. అది నిన్న సమయానికి వచ్చింది. అది లేదు కాదని చెప్పాలనుకోండి, ఇట్ డిడ్ నాట్ కమ్ ఆన్ టైమ్. అది ప్రశ్న చేయాలనుకోండి, డిడ్ ఇట్ కమ్ ఆన్ టైమ్ ఎస్టర్డే. ఇది ఈ వాక్యాలు ఆల్రెడీ మామూలు ఇటు సైడ్ మామూలుగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను 101, 102 వీడియోస్లో మామూలు వాక్యాలు. ఎందుకంటే అవే ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. మరిన్ని వాక్యాలు ఓన్గా మీరు చేసుకొని నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది అలాగే ఉంచేసి మామూలుగా ప్రశ్న పదాలు, లేదు కాదనే వాక్యాలపైన నేను మామూలుగా ఈ వీడియో చేశాను. సేమ్ ఇది ఈజీగా మీకు సులభంగా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను 101, 102 వీడియోస్లో. వాటిని కలిపి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్, సో దట్ యూ కెన్ హ్యావ్ అబ్సల్యూట్ ఐడియా ఉంటుంది వీటిపైన. మీకు అవగాహన ఉన్నప్పుడు, కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీరు ఈజీగా వేరే వాక్యాలను, వేరే పదాలను కూడా సులభంగా వీటిలో ఉపయోగించి త్వరగా నేర్చుకొని మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క పాస్ట్ సింపుల్లో ఈ యొక్క 103 వీడియో 103 థర్డ్ వీడియో 103 వీడియో చేయడం జరిగింది. మీరు బాగా ఇది ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. యూ కెన్ ప్రాక్టీస్ a lot this chapter. If you have any doubts, you can leave in the comment box so that I can clear all your doubts. And this video I have especially focused on past simple, which is used a lot while we speak to others, because whatever the action that took place in the past, we have to express in the past simple, verb second form. Once you know, that's why you should be perfect in verb tense, verb forms, first, second, third, so that you can express verb second always whenever action completed in the past simple. అలాగే మీరు జరిగిపోయిన ప్రతి పనిని వర్బ్ యొక్క రెండో ఫామ్ను మీరు బాగా వర్బ్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఆ వర్బ్ యొక్క రెండో ఫామ్ను మీరు మామూలుగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తే జరిగిపోయిన విషయాలన్నీ చెప్పొచ్చు. సపోజ్ నేను కాలేజ్ వెళ్ళారనుకోండి, ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. అతను నా హైదరాబాద్ వచ్చాడనుకోండి, హీ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. ఓకే, వాళ్ళు నిన్న ఓకే క్రికెట్ ఆడారనుకోండి, దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. వీటిని ప్రశ్న చేయాలనుకోండి, డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, దే డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. ఇలాగ ప్రశ్న పదాలు, లేదు కాదనే వాక్యాలు కూడా సులభంగా మీరు అర్థం చేసుకొని మాట్లాడడానికి, త్వరగా ఎవరితో చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. అందుకని ఇక 103 వీడియో మీకు ఈ యొక్క పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ పైన చేయడం జరిగింది.
ఇందులో లేదు కాదనే వాక్యాలు మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ డౌట్స్ కనుక ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.